మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. iPhone 17 రీసెంట్గా రిలీజ్ అయింది. సో అయితే ఇందులో భాగంగా చాలా మంది కూడాను ఐఫోన్ని కొంటూ ఉన్నారు. అట్ ది సేమ్ టైం మీరు రీసెంట్గా చూస్తూ ఉన్నట్లయితే ముంబైలో చాలా మంది కూడా క్యూలో నిలబడి తొక్కిసలాట కూడా జరిగిందనమాట. సో అయితే ఐఫోన్ అనేది ఒక స్టేటస్ లాగా, ఒక బ్రాండ్ లాగా యూజ్ చేస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా ఎక్కువనే చెప్పుకోవాలి. సో ఒక మొబైల్ కొనుక్కున్నట్లయితే. సో iPhone 17 గురించి అట్ ది సేమ్ టైం కామన్ హ్యూమన్ బీయింగ్ కూడా డబ్బులు లేకపోయినా అప్పు చేసి మరి ఐఫోన్స్ కొంటున్నారని చెప్పి మనం రీసెంట్గా చాలా వార్తలు అయితే విన్నాము. సో దీనికి సంబంధించి అసలు ఎందుకు ఇలా జరుగుతుంది, అసలు ఎంతవరకు మనకి ఇంపార్టెంట్, అట్ ది సేమ్ టైం డబ్బుల్ని మనం ఎలా సేవ్ చేసుకోవాలి ఏంటి, సో ఈ విషయాలన్నీ కూడాను మనతో చెప్పడానికి మనతో ఉన్నారు మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్ గండ్రా శ్రీనివాస్ గారు. సో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సో హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు బిజినెస్ బజ్ విత్ రాజీవ్ పసుపులేటి ఆన్ సుమన్ టీవీ. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? గుడ్ సార్. iPhone 17 రిలీజ్ అయింది. సో ఏంటి మీ ఒపీనియన్ దీని మీద? యాపిల్ ఫోన్ అంటే చాలా క్రేజీ. అసలు ఆ వర్డ్ వినగానే అందరికి చాలా సంతోషం, ప్రౌడ్గా ఫీల్ అవుతారు. యాపిల్ పదం వినగానే యాక్చువల్గా ఈ మధ్యలో ఈ టైంలో లేటెస్ట్ ఇన్నోవేషన్లో ది యాపిల్ ఫోన్ గత 10 years నుండి బాగా అమ్ముడుపోతున్నా. ఇంచుమించు 2014 దాని 2010 ఈ 15 yearsలో బీభత్సంగా అమ్ముడుపోతున్న యాపిల్. అవును. అది యాపిల్ ఫోన్ రావడానికి ఒక 6 months ముందే యూత్ బాగా వెయిట్ చేస్తారు. ఏమో క్రేజ్ అంటే ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు కొందామని. బికాజ్ అది టెక్నాలజీ ప్రొడక్ట్. అవును. నాట్ ఏ ఫోన్, టెక్నాలజీ. దాన్ని సొంతం చేసుకోవాలి. యాపిల్ ప్లాట్ఫామ్ మీద మ్యాక్ పనిచేసే వాళ్ళంటే చూపిస్తారు. అంతెందుకు మన యూట్యూబర్స్ అయితే మంచి మంచి వీడియో తీసుకుంటారు. మంచి క్వాలిటీ కెమెరా ఉంటుంది, వాయిస్ క్లారిటీ బాగుంటుంది, టెక్నాలజీ పరంగా ది బెస్ట్. ఓకే, ఇక మన ఇండియాకి వచ్చేసరికి ఏమవుతుందంటే ఇండియాలోనే హైయెస్ట్ తయారవుతున్నాయి యాపిల్ ఫోన్స్. యుఎస్కి ఎక్స్పోర్ట్ అవుతున్న యాపిల్ ఫోన్లలో ఇండియా నుండి ఎక్కువ మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి. అంటే చైనా కంటే ఎక్కువ ఇండియా నుండే తయారైన ఫోన్లు యుఎస్కి ఎక్కువ ఎక్స్పోర్ట్ అవుతుంది. ఇది యాజ్ అ ప్రౌడ్గా ఫీల్ కావాలా. మన దగ్గర తయారవుతున్నాయి. అంటే తైవాన్ కంపెనీస్ ఇక్కడ తయారు చేస్తున్నాయి. ఆ తైవాన్ కంపెనీ టాటా వాళ్ళు కొన్నారు ఇక్కడ. సో వాళ్ళు ఇక్కడ ట్యాక్స్ పే చేస్తున్నారు. ఓకే, ఇక్కడ తయారు చేసి యుఎస్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, మిగతా కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఇది మనం ప్రౌడ్గా ఫీల్ కావాలి. ఇక మన ఇన్వెస్ట్మెంట్ పరంగా వచ్చేసరికి ఈ ఒక యూత్. సో స్తోమత ఉన్న వాళ్ళు డెఫినెట్గా మొబైల్ కొనుక్కోవాలి. స్తోమత ఉన్న వాళ్ళు మొబైల్ కొనుక్కోవాలి. ఐఫోన్ స్తోమత కొనుక్కోవడం అంటే పిసినారి, అంటే డబ్బు స్తోమత లేని వాడు కొనడం ఎంత పొరపాడవుతుందో స్తోమత ఉన్నవాడు కొనలేకపోతే అంత పొరపాడేస్తుంది. ఓకే, ఎందుకంటే వాళ్ళ వల్లనే ఇన్కమ్ వస్తుంది. అది సేల్ అవుతేనే ఎంతోమంది కార్మికులు బతుకుతారు, గవర్నమెంట్ ట్యాక్స్ వస్తుంది. సో కాబట్టి మన ఒకటే కాయిన్కి ఒక వైపే చూడొద్దు, రెండో వైపు కూడా మన కస్టమర్లు కావాలి. సో వాళ్ళు కొనాలి. ఇప్పుడు నేను వద్దన్నంత మాత్రాన ఆ క్రేజీనెస్ మీరు నమ్మరు. యశోదా సినిమాలో చూశారు, ప్రెగ్నెన్సీ కోసం వస్తుంది. ఆ సందర్భం అడిగితే ఎందుకు వచ్చావంటే ఐ నీడ్ యాపిల్ కోసం వచ్చిన అంటారు. యాపిల్ ఫోన్ యొక్క గొప్పతనం అంతది. సో నేను ఇక్కడ కూర్చొని మైక్ ముందు వద్దంటే అట్లా కాదు. అంటే యాపిల్ ఫోన్ వాడే యూత్ వాళ్ళ నాలెడ్జ్ ముందు నేను చెప్పేది నథింగ్. ఏదో పొదుపు చేసే మంత్రాలు, వాళ్ళ క్రేజీనెస్, వాళ్ళు దే కెన్ మేక్ ద వండర్స్. యాపిల్ ఫోన్తో వాళ్ళు టెక్నాలజీ ప్రొడక్ట్. సో వాళ్ళ ప్రాస్పెక్ట్లో 100% కరెక్ట్. యాజ్ అ బిజినెస్ మ్యాన్గా ఇప్పుడు అనుకోండి, నేను స్టాక్ మార్కెట్ కొన్నా, అది టాటా ఎలక్సీ కొన్నా, సెమీ కండక్టర్ స్టాక్ కొన్నా అనుకోండి, నాకే లాభం. నా మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్కి స్టాక్ కొనుక్కోమని చెప్తాను, ఇన్నోవేషన్ ఫండ్. సో వాళ్ళు కొంటేనే ఇక్కడ ఇన్వెస్టర్కి లాభం. సో నేను వద్దని చెప్పను. అట్లాగే నాకు లాభం అవుతుంది, వద్దని చెప్పను. వాళ్ళు కూడా దేశ భవిష్యత్తు కోసం టెక్నాలజీ నేర్చుకుంటారు, ఉపయోగపడతారు. వాళ్ళ జీవితకాలం 2-3 సార్లు కొంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2014లో 4S 45,000 కొన్నాను. ఆ తర్వాత మళ్ళీ మా పాప పడుతుంది. సో నాకు అవసరం లేదు అంటే వాడినా అట్లా. ఇప్పుడు ఏంటి, నాకు తెలుసు ₹1 అవుతే ఏమవుతుంది అనేది నాకు తెలుసు కాబట్టి నేను వాడట్లేదు. ఒకసారి వాడి చూస్తారు. యూత్ అనేది ఎప్పుడు మనం కంట్రోల్ చేయలేం. నువ్వు వద్దు అంటే ఇంకెక్కువ చేస్తారు. దే ఆర్ ద క్రేజీ. వాళ్ళ మైండ్ మనం అనుకున్నంత అమాయకులు కాదు. దే ఆర్ ద వెరీ జీనియస్, చాలా జీనియస్. మనం ఒకటి ఆలోచిస్తే వాళ్ళు 1000 ఆలోచిస్తారు మనం ఆలోచించే టైంలోనే. దే కెన్ ద మేక్ వండర్స్. ఎప్పుడు యూత్కి అర్థం కావాలంటే నేను ఎప్పుడు సినిమా సందర్భం చెప్తానండి, ఎందుకంటే ఈజీగా అర్థం కావడం కోసం. మీరు పాండురంగ సినిమా ఉంది కదా, బాలకృష్ణ యూత్ ఎలా ఉన్నాడు, తర్వాత ఏమైంది అనేది. సో ఎప్పుడైనా యూత్ మనం చెప్తే అస్సలు వినరు. వాళ్ళ ఎలా నుంచి దాడి వేయాలి. కొంతమంది సక్సెస్ అవుతారు, టెక్నాలజీ నేర్చుకుంటారు, సమ్ యాప్స్ కనుక్కుంటారు, సమ్ ఏదో చేస్తారు, ఫెయిల్యూర్ అవుతారు, బట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది.
ఆ తర్వాత వాళ్ళకే తెలిసిపోతుంది. మనం చెప్తే విన్నారు అనుకోండి, దట్ ఆల్సో గుడ్. అవును. సో నేను ఎప్పుడు వద్దాను. ఇక మీరు చెప్పిన 17th రోజు గడబిడైందని కదా, దాన్ని చూసి విజయ్ కేడియా ఈజ్ ద ఫేమస్ ఇన్వెస్టర్ ఫ్రమ్ ఇండియా, కలకత్తా బేస్ అయినది, బీదవాడే యాక్చువల్గా. అలాంటి కోవలో మనకి ఇండియాలో డిమార్ట్, అతను కూడా స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేస్తాడు. తర్వాత సమ్ డాలీ కన్నా వైఫ్ అండ్ హస్బెండ్ ఇన్వెస్ట్ చేస్తుంటారు. చాలామంది ఉన్నారు. ఓకే, వీళ్ళ ఇన్వెస్టర్స్ యొక్క ఒపీనియన్ ఏంటంటే, మీరు ₹1,00,000 యాపిల్ ఫోన్ ఇన్వెస్ట్ చేస్తున్నారు కదా, అలా ఇన్వెస్ట్ దానికంటే దాన్ని స్టాక్ ఇన్వెస్ట్ చేసుకోండి, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేసుకోండి, ఎవ్రీ 6 years డబుల్ అవుతుంది. మీరేమంటారు? అంటే కత్తి 2 రకాలుగా ఉంటుంది. ఉల్లిగడ్డలు కోసుకోవచ్చు, చేతి కోసుకుంటారు. సో నేను యూత్ని ఏమంటున్నా అంటే, మీకు రియల్గా అవసరం ఉంది, స్తోమత ఉంది అంటే కొనండి. వద్దు, స్తోమత లేదంటే పొద్దు మంత్రం, దానికి ఆల్టర్నేట్గా చాలా ఉన్నాయి. సో ఏది మనకు కావాల్సిన కమ్యూనికేషన్. నాకు ఒక ఐడియా వచ్చింది. సో ఇప్పుడు చాలా మంది కూడా అసలు ఒక ఐఫోన్ అంటే ఒక స్టేటస్ సింబల్ కావచ్చు, ఇంట్రెస్ట్ కావచ్చు, ఒకసారి కొనుక్కున్న తర్వాత సెకండ్ సిరీస్ స్టార్ట్ అయింది. ఇప్పుడు 16 కొన్న వాళ్ళు 17 కొనాలని ఎదురు చూస్తూ ఉంటారు, అప్గ్రేడ్ అవ్వాలనుకుంటారు. సో అట్లీస్ట్ అలాంటి వాళ్ళు ఒక 2-3 years గ్యాప్ ఇచ్చి ఈ డబ్బుల్ని వాళ్ళు దాచుకుంటే వుడ్ బి మోర్ నైస్ కదా. ఎప్పుడు కూడా యాపిల్ ఫోన్ సార్ నేను చెప్తున్నా అంటే, ఇప్పుడు ₹1,00,000 యాపిల్ ఫోన్ కదా, నేను 2014లో నాకు అది బాగా గుర్తు, 4S కొన్నప్పుడు అది 40,000. ఇంకొక 5 years వెళ్తే ₹1,00,000 ఎకరం భూమి ఉండేది. అదే కదా, 20 years బ్యాక్ ₹1,00,000 ఎకరం. సో మీ డబ్బులు దాస్తే ఏమేదో ఆలోచించండి. అయితే ఇలాంటి ఇవి నచ్చవు. స్పాట్ రిజల్ట్ కావాలి, స్పాట్ అది ఒక యాపిల్ అయినా కనబడుతుంది. మీరు ఎందుకు వద్దన్నా ఎందుకు ఉంటారు, ఇవన్నీ పర్సనల్ లోన్ తీసుకునైనా కార్లు ఈఎంఐలు కొనుక్కోవడము, మంచి కాస్ట్లీ వాచ్ వాడము, మొబైల్ వాడడం, స్టేటస్ ఇమ్మీడియట్లీ వచ్చేస్తారు. మన ఇంట్లో ఏముందో తెలియదు. యాపిల్ నేను ఆల్సో రిచ్. ఇప్పుడు ఫిల్మ్ స్టార్ పక్కన జూబిల్స్ బంజారాస్ పిల్లల ఒక క్లాస్మేట్లో ఒక డౌన్, నేను కూడా ధనవంతులు షోయింగ్ ఇచ్చుకోవడం కోసం. ఈ మధ్యతరగతి పిల్లలతో వచ్చిన సమస్య ఏంటంటే, వాళ్ళు మనకన్నా తక్కువ కాదని ఆ తాపేత్రంలో కొనేసుకుంటారు. సో ఇలా చేయొద్దు అంటున్నా. 99 వాళ్ళు కొనండి, బట్ ఆయన ఇన్వెస్టర్ యొక్క ఒపీనియన్ మాత్రం అది. కేడియా గారు ఏమన్నారంటే, విజయ్ కేడియా ఫేమస్ ఇన్వెస్టర్, బహుశా 500 కోట్లని స్టార్టింగ్ 0 నుండి మొదలు పెట్టాడు. లాస్ అయ్యాడు స్టాక్ మార్కెట్లో, 500 కోట్లు సంపాదించాడు. అతన్ని ఇన్స్పైర్ చేసుకుంటే అప్పుడు మీకు అవసరం ఉందా లేదా. అదే యాపిల్ ఫోన్ చేసే పని ఇంచుమించుగా సామ్సంగ్లో ఉంది, 15-20 వేలు వస్తుంది, ఇంకా మిగతా ఫోన్ 20 వేలు వచ్చేస్తుంది. నీళ్ళ కమ్యూనికేషన్. సో దాంతో వాయిస్ క్లారిటీ ఉండకపోవచ్చు, ఓకేనా, దాంతో ఉండకపోవచ్చు, బట్ మిగతా ఫోన్ ఉన్నాయి. నా మొబైల్ ఫీల్డ్ నేను రికమెండ్ చేస్తాను. మీ యొక్క స్తోమతను బట్టి, అగైన్ మ్యూచువల్ ఫండ్ మీ స్తోమతలో చేస్తాను. యాపిల్ ఫోన్స్కు మీ స్తోమతను బట్టి మీకు ఏది కొనుక్కోవాలో వద్దు, మీ అవసరం మీద డయాగ్నోస్ చేసి నేను బెస్ట్ మొబైల్ నేనే రికమెండ్ చేస్తాను. అవునా? సో యాపిల్ మాత్రం జస్ట్ మీ యొక్క టెస్ట్ ప్లాట్ఫామ్, టెక్నాలజీ ప్లాట్ఫామ్ ఉంటే కొనేసుకోండి. అవసరం ఉంటే, అంటే ఏ వస్తువు కొన్నా దానివల్ల ₹1 రావాలా. మీరు కారు కొన్నారనుకోండి, రెంట్కి ఇచ్చుకోవాలి అట్లా. వస్తువు ఏం చేయాలంటే ఆ రూపాయి పెంచుకునే దారిలో ఎప్పుడు అట్లా, ఇవి ఎంత డబ్బులు ఉన్న వాళ్ళైనా అంతే చేయాలి. ఇప్పుడు అంబానీ ఉన్నాడు, కూర్చొని తింటాడు, ఆయన స్టాక్ మార్కెట్ అమ్ముతాం, స్టాక్ ఆయన స్టిల్ అమ్ముకొని చేయట్లేదు కదా. సో ఎప్పుడైనా ఫ్యూచర్లో రూపాయి మనం రాత్రి పడుకున్నా రూపాయి చేసే ఆలోచన చేయాలి. ఓకే, రైట్. బట్ ఎనీహౌ, బట్ యాపిల్ కొంటే ఇండియా గవర్నమెంట్ ట్యాక్స్ వస్తుంది, చాలా మందికి జీవనోపాధి కలుగుతుంది. దీన్ని నేను ఎప్పుడు వద్దని చెప్పాను. ఎవరిష్టం వాళ్ళ యొక్క లైఫ్కి వాళ్ళ స్తోమతను బట్టి నేను చెప్పిన పదాలు అన్వయించుకోవాలి, అంతే. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో గైస్, అర్థమైంది కదా మరి. సో ఇన్వెస్ట్మెంట్ చేస్తారా లేదంటే ఐఫోన్ కొనుక్కుంటారా, మీ ఇష్టం. సో దట్స్ ఇట్. మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.